నాకు ఆశ ఉండొచ్చు, అవసరం ఉండొచ్చు. దానికి అనుగుణంగా నేను ఇంకో సోర్స్ వెతుక్కునే దమ్ము, తెలివి ఉంది మన దగ్గర. ఇంకోటేందంటే ఇప్పుడు మురళి ఉన్నాడు. అవసరమైతే మురళిని కొట్టి కూడా పైసలు తీసుకొని పోతా. బెదిరిస్తే అవసరమైతే. ఎందుకు? ప్రజాస్వామ్యబద్ధంగానే. నీకు పాట రాస్తే నాకు పైసలి, లేకపోతే నీకు వేదిక ఎక్కితే నాకు పైసలి అనే క్యారెక్టర్ మనది కాదు. ఎప్పుడు నాకు ఇట్లా ఉండాలి అనేది ఆలోచన. కాబట్టి ఎందుకు అనంటే బతకలేనటువంటి సందర్భం వస్తే అవసరమైతే భయపెట్టి కూడా పైసలు వసూలు చేస్తా. ఓపెన్గా, ఇది ఓపెన్గా కూడా చెప్పాడు, నేను చెప్తున్నా. ఎవరి దగ్గర వసూలు చేస్తారు? సందర్భాన్ని బట్టి. ఎవరి దగ్గర? సందర్భాన్ని కావచ్చు. సందర్భం అంటే అక్రమాలు. ఇప్పుడు రేపు పొద్దుగాల జర్నలిస్ట్ కూర్చున్నటువంటి మురళన్న కోట్ల రూపాయలకు పడిగెత్తి అక్రమంగా సంపాదిస్తే నీ అక్రమార్కుల విధంగా నేను విశ్వరూపం దాల్చడం తప్పలేదు కదా. బ్లాక్ మెయిల్ ఎందుకు చేస్తా? బ్లాక్ మెయిల్ ఎందుకు చేస్తా? డైరెక్ట్ అడుగుతా, ఇస్తావా అని. ఎందుకు ఇవ్వాలని గన్ను పెట్టి అడుగుతావు, పెన్ను పెట్టి అడుగుతావు. ఇక పెన్ను పెడతానా, గన్ను పెడతారా, భుజం మీద చేయి పెడతారా అనేది అప్పుడు తెలుస్తుంది. నిజమన్నా. ఎందుకంటే మనల్ని మనం ఏం చేయలేనటువంటి స్థితుల్ని మనిషి రెండు చేతులు జోడిస్తాడు. ఇట్లా రెండు చేతులను జోడిస్తున్నాం అంటేనే నువ్వు నిస్సహాయ స్థితిలో ఉన్నట్టు లెక్క. రెండు చేతులు జోడించేటోడు కాదు సుఖరామ్ నరసయ్య. నా బొటన వీళ్ళని తీసుకుపోయేవని పాదాల మీద పెట్టే పుట్టుక పుట్టలే రామ్ నరసయ్య. నేను ఇది ఓపెన్ స్టేట్మెంట్ ఇస్తాను. ఎందుకు అనంటే సుఖరామ్ నరసయ్య కూడా రేపు మారకపోవచ్చా, సుఖరామ్ నరసయ్యకి ఇలాంటి ప్రశ్న ఎదురుకాకపోవచ్చా అనుకున్నప్పుడు నేను చాలాసార్లు చెప్పినాను. నన్ను ఏడ దొరుకుతాడు కొట్టి సంపొచ్చు అని కూడా చెప్పినాను. ఎవడితో ఓపెన్ స్టేట్మెంట్ ఇవ్వలేదు. ఆన్ రికార్డ్ అదే చెప్తున్నా. మీ సిగ్నేచర్ స్టూడియోలో ఇది 3వ సారి అని కూడా చెప్పుడు. ఎందుకు చెప్తున్నా అంటే అవసరాన్ని బట్టి నాకు నేను మార్చుకోగలుగుతా, అవసరాన్నే మార్చేస్తా కదా. సమస్యకు రూపం లేనటువంటి సమస్యకు పాటతోనే రూపం తీయగలుగుతున్నాను. నా ఎదురుగున్నటువంటి అవసరాన్ని దాని రూపం మార్చలేమా? ఈజీ ఏం కాదు. కళాకారుల మీద ఏం పాట రాస్తుంది? మీరు పాట రాస్తున్నట్టుంది. ఏదైనా కళాకారుల మీద నెక్స్ట్ పాట ఏంటది? కళాకారుడా కన్నీటి జీవితం అంటే ఓవరాల్ గా వాళ్ళ మీద ఒక పాట చేస్తాను. మొత్తం బాడేయట్లేదు కదా అంటే నేను అందులో కూడా ఏం చేసిన, వేదికపై ఉంటే నీకు సప్పట్లు కొడతారు, వేదిక దిగిన తర్వాత నుంచి పోయి కప్పుకుంటే కూడా నీకు దుప్పట్లు ఉండయిపోయి. వేదిక మీద నిన్ను మించిన మొగోడు లేదంటారు, వేదిక దిగిన ఏ పాటలు పాడే కొడుకులు రా అంటారు. అందుకే నేను పాటకాడని చెప్పుకోను, ఇంకోటి కళాకారులు అంటే అసలు ఒప్పుకోను. కళలు అనేటివి అనాదిగా కడుపు నింపుకుంటే సుఖరామ్ నరసయ్య కళాకారుడు కాకుండా ఎట్లా రాజకీయ ఎట్లా ఐడెంటిఫై చేస్తావు కళాకారుడు అని? ఏ లెక్కతో పాటలు రాస్తున్నావు, పాడుతున్నారు కాబట్టి. మరి పంచాయలు చేస్తారు, దానికి ఏమంటావు? ఏం పంచాలు? సెటిల్మెంట్ చేస్తారా? ఎందుకు చేయనా? ఎందుకు చేయ అంటున్నా, ఎందుకు చేయొద్దు అంటున్నా. ఏం పంచాలు చేస్తా? నీకే సమస్య ఉంటుంది. రేపు నాడు అన్నా ఒక ఫోన్ కొడితే పని అయిపోతుంది. ఏదైనా ప్రజాస్వామ్యబద్ధంగా చేస్తాను ఫస్ట్ చెప్పిన. పాటలు పడతాను, నువ్వు ఐడెంటిఫై చేస్తావు కళాకారుడు. సెటిల్మెంట్లు కూడా చేస్తాను, ఓపెన్ గా చేస్తా. ఎందుకునంటే నువ్వు నా తలుపు తట్టిందాకా ఏకంగా నువ్వు నా తలుపే తట్టిన అంటే నేను తనడంలో తప్పే లేదు అంటే నేను. మీ నెంబర్ ఇప్పుడు స్క్రీన్ పైన వేసి సెటిల్మెంట్లకు సుఖరామ్ ఇబ్బంది లేదు, నెంబర్ ఇచ్చిపోతే అయ్యన్నా ఎవరికి అన్నారు? ఎందుకు అనంటే ఆ సెటిల్మెంట్ కూడా న్యాయబద్ధమై ఉండాలి. అక్రమంగా ఉన్న కాడికి పోయి ముచ్చట్లేదు. అక్రమంగా ఓడి చేస్తూ దాని మీదకే పోతాం. అది కథ. అంతిమంగా మీ ప్రయాణం ఎట్లా ఉండబోతుంది భవిష్యత్తులో? తెల్ల పేపర్ లాగా ఉంటుంది. తెల్ల పేపర్ ఏం రాయకుండా తెల్ల పేపర్ ఎట్లా ఉంటుంది అన్న? ఏం రాస్తారా తెల్ల పేపర్ మీద? నేనేమంటా అంటే నేను రాసేదంతా వ్యవస్థ కోసమే, నా మీద ఎలాంటి మచ్చ లేకుండా. అంటే ప్రశ్నించే తత్వం ఉన్న సుఖ రామనరసన్నగానే ప్రశ్నిస్తూనే ఉంటారా, లేదా మారి క్రియాశీలకంగా రాజకీయ పార్టీలో చేరుతారా, లేదా ఉద్యమాల వైపే ఉంటారా? నేను ఒక మాట చెప్తాను, నేను ఇప్పటిదాకా ఏ ఉద్యమం చేయలే. నేను ఉద్యమకారుని చెప్పలేదు. సరే, ఉద్యమకారుడు అంటే క్రియాశీలకంగా కార్యకర్తగా పనిచేయాల్సిన అవసరమే లేదు. ఉద్యమకారుడు అంటే ఒక పెన్ను ద్వారా చైతన్యం చేయడం కూడా ఉద్యమంలో భాగమే. ఇంకోటి నేనేమంటే సుఖరామ్ నరసయ్య రేపు ఎట్లా ఉండబోతుందంటే కాలంలో ఉన్నటువంటి స్థితులను బట్టి, ఆ కాలానుగుణంగా పరిస్థితులను బట్టి, ఆ కాలానుగుణంగా నా పరిస్థితి ఎట్లా ఉన్నా సరే వ్యవస్థలో ఇప్పుడున్న రామ్ నరసయ్య ఎట్లుండో రేపు తలాపున దీపం పెట్టేదాకా కూడా అట్లనే ఉంటాడు. ఇబ్బంది లేదు దాంట్లో. ఎట్లా కూడా అన్నా అసలు ఎక్కడ కూడా కాంప్రమైజ్ అయితే కాను. కాంప్రమైజ్ అనేది నా బర్త్డే దొరకదు ఎక్కడ. నా ఫ్యామిలీ అంతే, నేను అంతే, నాకు పుట్టిన పిల్లల్ని కూడా అట్నే తయారు చేస్తా. రామనరసయ్య ఫ్యామిలీ గురించి చాలా మందికి తెలియదు. ఎంతమంది పిల్లలు? నాకు 2 బిడ్డలు కొడుకు అన్న. 2 బిడ్డలు కొడుకు. 2 బిడ్డలు. ఫాదర్ మదర్ ఉన్నారా? లేడన్న, నాయన 2011లో చనిపోయాడు. అమ్మ తమ్ముడు 2 అక్కలు. ఎక్కడ మీ నేటివ్ ప్లేస్? ఎక్కడ? సంస్థ నారాయణపూర్, ఉమ్మడి నల్గొండ జిల్లా. ఓకే. సంస్థ నారాయణపూర్. మా ప్రాంతం అంతా నక్సలైట్లు, కమ్యూనిస్టులు అదంతా ఉన్న ఊరు కాబట్టి
ఇంకోటి ఏంటంటే మా దగ్గర రియలైజ్ అయ్యే గుణం ఎక్కువ ఉంటుంది. రియలైజ్ అవుతారు ఏమంటే రియాక్ట్ అవుతారు. అది నరనరాన్ని నిండుంటుంది మా వాళ్ళకు. ఎందుకంటే అక్కడ నక్సలైట్లు ఉన్నారు. నాన్నతో మీకు అనుబంధం ఎట్లా ఉండేది? నాన్న అంటే ఆయనకు కాళ్ళు అంటే యాక్సిడెంటల్గా నాయన కాలు చేతులు తిరిగిపోయింది. ఒక 4 ఏళ్ళు 5 ఏళ్ళు మంచంలో ఉండే ఆయన. ఆ తర్వాత ఆయనని ఇది చూసుకోవడం, నేను 7th బడికి బంద్ చేయడం, అక్క పెళ్లి. ఏ క్లాస్ వరకు చదువుకున్నారు? నేను 7వ తరగతి ఫెయిల్ అయినా. 7th ఫెయిల్. 6 మొత్తం పోయినా, 7వ తరగతి 2 నెలలే పోయినా అంతే. అంటే అప్పుడున్న పరిస్థితులు అసలు 7th తర్వాత మళ్ళీ మీరు ఎడ్యుకేషన్ కొనసాగించలేదు? లేదన్నా, అంటే అవకాశం రాలి. ఎట్లా రాయగలుగుతున్నారు ఈ పాటలు, మాటలు, ఈ పదాలు? ఏముంటుందన్నా, మా వాడు రాసిండు, సావు డప్పులు కొట్టిండు సుక్కారామ నరసయ్య, సమాజాన్ని చదివిండు సుక్కారామ నరసయ్య, పూరి గుడిసెల పుట్టిండో సుక్కారామ నరసయ్య, పుచ్చడు బుద్ధులు నేర్చిండో సుక్కారామ నరసయ్య. మా వాడు తమ్ముడు ఉంటాడు శ్రీకాంత్. అది సమాజంలో ప్రతిదీ నేర్పుతుంది అన్న. పుస్తకంలో ఏముంటుంది? నాన్న మీద కూడా పాట రాసినట్టు ఉంది. రాసినమ్మా. నాయనా ఉండలేక రాస్తినే ఓ అక్షరం, నేనెంత రాసిన చెప్పాలేనులే నీ జీవితం, కాలానికి పెద్ద కొడుకువు, కంట నీరుకును పెద్ద దిక్కువు, పిండి కొమ్మెల వెరిగేటి మమ్ముల నీ జీతం లేని కాపలా, నాయనా ఉండలేక రాస్తినే ఓ అక్షరం, నేనెంత రాసిన చెప్పాలేనులే నీ జీవితం, మా అమ్మను మనవాడినప్పుడే కాలి మెట్టెల్లో నీ కంటి చూపులే, ఇడుపుకు ఈగ్రం అమ్మనే సంసారం ఈదుకొచ్చింది నువ్వేనే, నీ ఏడుపు ఆకలి అవతలే, నీ ఏడుపు ఆకిలి అవతలే, ఇంట్లో చెప్పలేదెప్పుడు బాధలే, నాయనా ఉండలేక రాస్తినే ఓ అక్షరం, నేనెంత రాసిన చెప్పాలేనులే నీ జీవితం. ఇది రాసింటా. చాలా అద్భుతంగా ఉంది పాట. అమ్మ మీద రాసిందా? లేదన్నా, రాస్తా. అమ్మ మీద కళ్ళలో ఉన్నాయి అన్న, వేల పాటలు ఉన్నాయి. తల్లి మీద, తండ్రి మీద చాలా తక్కువ ఉంటాయి. మీరు కూడా రాయాలి కదా ఖచ్చితంగా. మీకు బాగా ఇప్పటి వరకు బాగా మీ మనసుకు తృప్తినిచ్చి నచ్చిన పాట అంటే ఏంటి? అట్లా ఏముండదన్నా, నా కోసం ఏది రాసుకోలే. మీకోసం వ్యక్తిగతంగా కాదు, సమాజం కోసం రాసిన, బంధాలు అనుబంధాల గురించి రాసిన, ఏదైనా అన్నింటిలో ఓవరాల్గా ఈ పాట నేను చాలా మనస్ఫూర్తిగా అనుభవించి రాసిన పాట అంటే, నేను ఇంకో మాట ఏం చెప్తాంటే, నేను మా అమ్మ మీద అంటే మా అమ్మ పేరు పెట్టి ఒక పాట చేయాలి అంటే కన్నందుకు, అంటే మా అమ్మ పేరు ఉంటుంది తప్ప మిగతా ఎవరి జీతం అట్లాంటి రాజు. నా మనసులున్న మాట తెలుపుతున్నా, పాట నైపతి పల్లె తిరుగుతున్నా, కడుపు నిండా తిండి లేకపోయినా, డప్పు దరువుతో ఆకలి మరిసిన, నా మనసు నిండా రంది ఎంత ఉన్నా, జనపాట వాడి బాధన మరిసిన, నేను పాడితే జనమంతా సప్పట్లురా, నా బతుకునున్నాయి సీకట్లురా. ఈ పాట బాగా ఇష్టం అనిపిస్తుంది. అంటే ఎందుకు అంటే, అది ప్రతి ఒక్క కళాకారు అంటే ఈ పాటలు వాడే నేపథ్యం ఉన్నటువంటి వాళ్ళది మ్యాక్సిమం అట్లనే ఉంటుంది. వేదిక దిగిన తర్వాత చాలా ఇంట్లో చాలా ఇబ్బందులు ఉంటాయన్న. బట్ ఆ ఇబ్బందులు ఎప్పుడైతే మనం ఈ వ్యవస్థలోకి కళ అనేటువంటి నేపథ్యంలోకి వస్తున్నాం అనుకున్నప్పుడే అన్నింటినీ పసిగట్టుకునే రావాలా అంట. నేను రేపు వచ్చేటోళ్ళకి కూడా అదే చెప్తాను. కళాకారులం అయితే ప్రపంచం ఏదో ఇస్తుంది అనుకోవడం తప్పు. కళాకారులు అయితే నిందలని ఇస్తుంది, ఆకలిని ఇస్తుంది, అవమానాలను ఇస్తుంది, నువ్వేం చేయకున్నా చేపిస్తుంది, చేసినామని అంటది, రకరకాలుగా మాట్లాడుతుంది. ఫైనల్గా కాంగ్రెస్ గవర్నమెంట్, రేవంత్ రెడ్డి ప్రభుత్వం, దానిపైన మీ అభిప్రాయం ఏంటి? ఏముంటుందన్నా, ఊర్లో రచ్చబండ కింద పంచాయతీ చెప్పి మా పెంటే తాత రేవంత్ రెడ్డికి పెద్ద తేడా ఏముండదు. ఆయనన్నా కొంచెం అంత మాట్లాడు, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అదే అంటుందన్నా. కడసుంట తాగకుండా మా పెంటే తాత రచ్చబండ కాడ చెప్పే పంచాయతీ కాడ కూడా ఆయన జర కదర్తో చెప్తాడు. కడుపులో ఎంత ఆకలి ఉన్నా ఇప్పుడే తినొచ్చిండా, మంచిగా తుంకలు తెచ్చుకొని వండుకొని తిన్నా అంటాడు. ఈయన లెక్క మమ్మల్ని చెప్పుల దొంగ లెక్క చూస్తున్నాను సీఎం ఆ మాట మాడితే రాష్ట్ర ప్రజలు ఏం కావాలి, గుండె వేసేస్తారు. సీఎం కసంటే సీఎం అను మనకు. ఇంకోటైతే ఓపెన్గా ఆయన ఓటుకు నోటు కేసులో దొరికినటువంటి ఒక ఏమంటారు ఫ్రాడ్ వ్యక్తిని తీసుకొచ్చి సీఎం సీట్లో కూర్చోబెట్టినాం. ఆయన ఓపెన్గా స్టేట్మెంట్ ఇచ్చిండు, ప్రజలు మోసపోతారు, మేము మోసం చేస్తాం, అది సింపుల్ అని చెప్పిండు. లంకె బిందెలు ఉన్నాయి అనుకుని వచ్చిండు, లంకె బిందెలు ఏమి లేవు, లాగులని కాలేని అని చెప్తుండు. మరి కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక ఎప్పుడు ప్రశ్నించి పాట రాసినట్టు కనిపించట్లేదు. ఎవరన్నా అన్నది భలే ఉన్నాను. ఏం పాట రాసి? ఆకాశం అంతా పందిరి వేసి డప్పు కొమ్ములతో సందడి చేసి చుట్టాలనంత ఇంటికి విరిసి
అంచుల తొక్కుకు అమ్మకు చెప్పా ఢిల్లీకి పోయి కొడుకును కలిసి తిరిగి తీరం చేరేసరికి వేసిన అన్నం పాసే పాయే మెచ్చిమెడల దండేసిండ్రో తన కుల పోళ్లను కూడేస్తుండో గా గుంపు మేస్తిరి గుణమేందో దినదినము అడగండో. వచ్చిన 3 నెలలకి రాసిన పాట ప్రభుత్వం ఫామ్ అయిన తర్వాత. ఎలమ దొరత ఏగలేక రెడ్డి దొరను ఎన్నుకుంటే ఎగబడి తంతున్నడే ఎనుముల రేవంతు. ఇది ఏమంటే చేసినాం అట్లా ఇడిచిపెడతాను అన్న ఎవరు ఇడిచిపెట్టా. ఈ వెలమ రెడ్లు అగ్రవర్ణాల మీద ఒక లాంటి ద్వేషం ఏమైనా ఉందా సుక్కరావు నరసయ్యకు? వెలమారెడ్ల దాంట్లో వందల వేల ఎకరాల భూములు వంచి ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ప్రజా ఉద్యమాలు చేసి చనిపోయినటువంటి వాళ్ళు ఉన్నారు. ఆ కులం మీద నాకు ఎందుకు ఉంటుంది దాని మీద. ఆ కులంలో ఉన్నటువంటి కొంతమంది మనుషుల లెక్క చూడనటువంటి వ్యక్తులు వాడు ఎంత పెద్దోడు అయినా సరే దాని మీద ఖచ్చితంగా అక్కసు ఉంటుంది అన్న. కొంతమంది ఉన్నారా? చాలా వరకు ప్రజాసేవలో ఉన్నారు వెలమలు. ప్రజాసేవలు ఉన్న వాళ్ళు నేను ఎందుకంట పనికి మళ్ళీ పనులు చేసుకుంటూ ప్రజల్ని మోసం చేసి వేల కోట్ల రూపాయలు దోసుకొని దెంకపోయి దొంగతనాలు చేసే కొడుకులనే అంట. వేరే వాళ్ళు అట్లా అనడానికి లేదు కదన్నా. సుక్కరావు నరసయ్య ఇంత నిటారుగా నిక్కచ్చిగా అన్న పాట రూపంలో తన మాట రూపంలో ప్రశ్నిస్తుంటాడు కదా అన్న. ఎప్పుడు కూడా అన్న ఏమవుతుందో ఎట్లుంటుందో అనే ఒక భయం మిమ్మల్ని వెంటాడతలేదా? అంటే స్వతహాగానే భయం ఉంటుంది అన్న. ఎందుకు ఉంటుంది అంటే నాకేమనైతే నా పిల్లలు ఎట్లా బతారు అనే భయం తప్ప ఇంకే భయం లేదు. ఎవడో చేస్తాడు ఇంకేదో కడాలి కదా అని అస్సలేదు. ఎందుకు అని అంటే నేను నిన్న మొన్న చనిపోయినటువంటి ఎన్కౌంటర్లో చనిపోయినటువంటి వాళ్ళు అప్రజాస్వామికమైనటువంటి దాడులలో చనిపోయినటువంటి నక్సలైట్ల మీద ఒక పాట రాసినాను. మా పల్లె ఎద నిండా దుఃఖం కొండ కోనల్లో పారేటి రక్తం, మా పల్లె ఎద నిండా దుఃఖం కడుపార నిన్ను గంటి కొడుక నన్ను వదిలిపోయినావా ప్రజల కొరకు. నేను చచ్చిపోయినా నువ్వు రాకు అడవి తల్లిని అనాథ చెయ్యకు. మా పల్లె ఎద నిండా దుఃఖం కొండ కోనల్లో పారేటి రక్తం, మా పల్లె ఎద నిండా దుఃఖం పురిటి నొప్పుల బాధ నాకు తెలుసు. ఒక తల్లి అంటుంది ఎంత దుఃఖం ఉన్న జోడిలా. పురిటి నొప్పుల బాధ నాకు తెలుసు, ఈ పుడమి నొప్పులు నీకు ఎట్లా తెలుసు. గొప్ప మనసెట్ట వచ్చింది కొడుక, అయ్యో ఎవరొస్తారయ్యా మీ వెనక. స్వార్థాల లోకము సస్తే మాకేందని సచ్చి బతుకుతున్నారయ్యా, స్వార్థాల లోకము సస్తే మాకేందని సచ్చి బతుకుతున్నారయ్యా. ఈ బతుకున్న పీనిగల బతుకు తెరువు కొరకు, ఈ బతుకున్న పీనిగల బతుకు తెరువు కొరకు బంధుకు నువ్వు వదలకయ్యా. మా పల్లె ఎద నిండా దుఃఖం కొండ కోనల్ల పారేటి రక్తం, మా పల్లె ఎద నిండా దుఃఖం. నువ్వు తండ్రి వై నా కొడక నన్ను గంటే నీ ఏలు పట్టుకొని నేనొత్తు అన్నాలంట. నాకు తెలియదు అంత చిన్న వయసులో పురిటి నొప్పులు తీసి నిన్ను అన్నా గాని, పురిటి నొప్పులు కేవలం నిన్ను కన్నప్పుడే పడ్డా గాని ఈ పుడిమి నిత్యం పడుతున్నటువంటి పుడమంటే ప్రజలే కదన్నా. ఈ పుడమి యొక్క నొప్పులు నీకెట్లా తెలుసురా? ఇంత గొప్ప మనసు ఎట్లా వచ్చింది బిడ్డ. ఇవాళ నేను చచ్చిపోయినా సరే కానీ నువ్వు రాకపోయినా పర్వాలేదు, కోట్ల మంది తల్లుల దుఃఖం తీరాలంటే నువ్వు గడివికి కాపలాగా ఉండాలి. నువ్వు ఒకవేళ తండ్రి అయితే నన్ను కంటే నీ ఏలు పట్టుకొని, ఏ తండ్రి అయినా నడక నేర్పుతాడు పిల్లలకు. అవును, నువ్వు తండ్రి అయిన ననగంటే నీ ఏలు పట్టుకొని నేను అన్నలంటొద్దు, అడవులకు ఉంటొద్దు, అడవికి అండగా నిలబడదు, ఆదివాసులకు తోడుకున్నాను ఒక తల్లి నేపథ్యాన్ని చెప్పినా నేను దాంట్లో. అంటే సహజంగానే మనుషులు అన్ని రకాల రోజు చచ్చి బతుకుంటారు. ఇప్పుడు మురళన్న చేస్తే నాకేంది, రామనరసయ్య చేస్తే నాకేంది, లేకపోతే సత్యనారాయణ చేస్తే నాకేంది, పాండు చేస్తే నాకేంది అనేటువంటి సమాజంలో ఓ తల్లి ఏమంటుందంటే బతుకున్న పీనిగల బతుకు తెరువు కోసం బంధువుకును వదలకయ్యా. రోజు దస్తుడు వాడు ఎప్పుడు అనుభవించిన. కానీ ఎక్కడో అనిపిస్తుంది కదా మీకు కూడా, అంటే ఈ ఎన్కౌంటర్లు, ఈ హింస ఇది పక్కన పెడితే వ్యక్తిగతంగా మానవ జీవితంలో కూడా ఎక్కడో ఈ నైతిక విలువలు, ఈ రిలేషన్షిప్స్ ఎక్కడో కనుమరుగవుతున్నాయి. మానవత్వం అనేది, స్పందించడం అనేది, సామాజిక స్పృహ స్పందించడం అనేది రెండు కనుమరుగవుతున్నాయి కదా. ఎప్పుడో దీనిపైన ఏమన్నా రాసుకుంటా పాట మీరు? నేను దీని మీద వెనకటి కాలమే బాగుండేరా, ఇప్పుడు ఏది కావాలన్నా పైసలేరా. పైసుంటే తింటారు, లేకుంటే తిడతారు, పెళ్ళమైనా పిలిచి ప్రేమతో పెట్టదు. వెనకటి కాలమే బాగుండేరా, ఇప్పుడు ఏది కావాలన్నా పైసలేరా. మానవ సంబంధం మీద రాసినట్టు పాట రిలీజ్ కాలే అన్న. చాలా ఉన్నాయి రిలీజ్ కానీ పాటలు. ఎన్ని పాటలు రాసుంటారు ఇప్పటివరకు? రాసుంటాను ఒక 600 పాటలు రాసి. 600? నాకు టైం దొరికితే 10 నిమిషాలు పాట అయిపోతుంది. సినిమాలో ఏమైనా ట్రై చేస్తుంది? లేదన్నా,
అంటే 6:30 ముడతన్న ఒక పాట అడిగిండు, ఎవరయ్యా భారతదేశం అని సిక్కెంటికల మీద నేను ఒక పాట రాసిన. వరంగల్ సీన్ అన్న వాళ్ళకి సంబంధించి ఒక చిన్న ప్రోగ్రామ్ జరిగితే అడిగితే నేను కొంత మారుస్తాన్నారు అలా లైన్ మారుస్తుంటే నేను ఏనని చెప్పి నేను అందులో ఓపెన్గా రాసిన ఏంటది, ఆ నల్ల కురులకు బల మంచి దోస్తులు సిక్కెంటికలు తీసే ఇరిగిన దువ్వెన్లు దువ్వంగా రాలేటి తెగినింటికల నీరి ఇటుక సందుల నడమ భద్రపరుచుకొని బలచిత్ర బతుకులు సిక్కెంటికలనేసి పిన్ని సూర్రిబ్బండ్లు ఇంకా కొనుక్కుంటుంటే ఎవడయ్యా భారతదేశం అభివృద్ధిలు ఉన్నదంది, అది నిజమైతే దేశంలో ఏమేమి మారిందో తెలపరండి. బతుకు తెరువు లేక బతకలేని మనిషి మనసు చంపుకొని ఒళ్ళమ్ముకుంటుంది, కిడ్నీలు రక్తాలు అమ్ముకుంటున్నారు, గుడిమెట్లపై చేరి అడక తింటున్నారు, ఇంట్లో టీవీ నుంచి బైకు మోటారు దాకా ఫైనాన్సే అప్పిచ్చి ప్రాణాలు తీస్తుంటే ఆపదొచ్చిందంటే అప్పు తెచ్చుడాయే, ఆ అప్పు తీరుటకు బతుకంతా అప్పాయే. ఇట్లా అనేక వాటి మీద రాస్తుంటది, అడిగితే ఏలే.